హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు బీరకాయ తొక్కు, 2 టమోటాలు, ఒక 5, 6 పచ్చిమిర్చి అండి. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. చూస్తున్నారు కదా మీరు. ఈ పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుందండి. నేను తినలేదు. అప్పట్లో తినేదాన్ని కాదు. తర్వాత అమ్మ ఒకసారి చేసి పెట్టాక బావుంది, చాలా బావుంది అనుకోని అప్పుడు నేనిప్పుడు ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఏమో అనుకుంటాం కానీ పెద్దవాళ్ళు చేసే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి వద్దు అనుకోకుండా. చూసారు కదా! అలా రెడ్ కలర్ వచ్చాక పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. అది బాగా వేగాక చూసారు కదా! అది కూడా ఎలా వేగిందో అప్పటి వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. అదే కడాయిలో మన బీరకాయ తొక్కు వేసుకోండి. దాన్ని కూడా వేయించుకోండి బాగా. ఏం లేదండి. ఇది చాలా సింపులే. మనం ఏదో కష్టం అనుకుంటాం కానీ చాలా సింపుల్ అండి వంటలు చేయడం. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు అందులోనే మనం ఒట్టి బీరకాయ తొక్కే కాకుండా బీరకాయ కూడా కొంచెం ముక్కలు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒట్టి తొక్కలే కాకుండా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. బీరకాయ చాలా మంచిదండి. పీచు పదార్థం కదా! హెల్త్‌కి మంచిది. చూసారు కదా! ఎలాగా వేగిందో. అలా వేయించుకున్నాక దాన్ని తీసేసి మిక్సీ జార్‌లో వేసేసుకోండి. అలా పచ్చిమిర్చి కూడా అందులోనే వేసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టమోటాలు వేసుకొని వేయించుకోవాలి వాటిని కూడా. అందులోనే కొంచెం చింతపండు వేసుకోండి. ఇది ఇడ్లీలోకి కానీ, దోసలోకి కానీ, రైస్‌లోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా! చింతపండు కొంచెమే వేసుకోండి. ఇప్పుడు మనం తొక్క వేసుకున్నాం కదా మిక్సీ జార్‌లో, అందులోనే 2 స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకోండి. మీరు సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంక కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు చూసారు కదా టమోటాలు ఎలాగా మెత్తగా అయిపోయాయో. ఒకవేళ మీకు ఇలా మెత్తగా అయ్యాయా లేదా చెక్ చేసుకోవాలంటే మన గరిటెతో కొంచెం టమోటాని వత్తండి. అలా 2 ముక్కలైపోతే అది మెత్తగా అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు ఒక స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ వరకు దాన్ని అలాగే వదిలేయండి. వేడి మీద వేయొద్దు. ఇప్పుడు మిక్సీ జార్‌లో అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి. చూసారు కదా! టేస్టీ బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే ప్యాన్‌లో పోపు వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేసుకొని అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటే చాలు. కరివేపాకు అలాంటివేమీ వద్దు. తెల్లగడ్డలు అలాంటియేమీ వద్దండి. ఓన్లీ ఇవి మాత్రం వేసుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మీరు వెంటనే వేయకండి. అది వేగాక ఒక 15 నిమిషాల వరకు ఆపేయండి స్టవ్‌ని. చల్లబడ్డాక వేయండి పచ్చడి అందులో. ఎందుకంటే పచ్చడి అనేది ఉడకకూడదండి. ఊరికే పోపులో వేసుకోవడం అంతేనండి. నేను ఒక 5 మినిట్స్‌కే వేసేలేకే నాకు అలాగయింది. మీరు అలా వేయకండి. ఒక 10 నిమిషాలు అట్లా వదిలేయండి. చూసారు కదా! పచ్చడి ఎంత బాగా రెడీ అయిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వంటలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను డైలీ ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితేనే అండి, నచ్చకపోతే వదిలేయండి. ఇప్పుడు మనం ఒక బౌల్‌లోకి తీసుకుందాం పచ్చడిని. చూడండి పచ్చడి ఎలా ఉందో అలా ఉండాలండి. కొంతమంది కచ్చా పచ్చాగా కొట్టుకుంటారు. నేనైతే కొంచెం మెత్తగా కొట్టాను. ఎందుకంటే మా ఇంట్లో కచ్చా పచ్చా కొడితే ఎవరు తినరండి. మా అమ్మమ్మ అస్సలు తినదు. మెత్తగా ఉంటేనే తింటుంది. దానికోసమండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.